కేరళలో ఒక వింత విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. ఎప్పుడో చిన్నప్పుడు జరిగిన గొడవకి 50 ఏళ్ల తర్వాత పగ తీర్చుకున్నారు ఇద్దరు వ్యక్తులు. ప్రత్యర్థిని చావగొట్టారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలకు వెళ్తే, కేరళలోని కాజర్గఢ్ జిల్లాకు చెందిన బాలకృష్ణన్, విజయ్ బాబు చిన్నప్పుడు కలిసి చదువుకున్నారు. 4వ తరగతి వరకు చదువుకున్న టైంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ నేపథ్యంలోనే విజయ్ బాబు బాలకృష్ణను కొట్టాడు. ఆ పగ బాలకృష్ణ మనసులో అలాగే ఉండిపోయింది. యాభై సంవత్సరాలు గడిచిపోయాయి. ఇప్పుడు ఇద్దరి వయసు 60 సంవత్సరాల పైనే ఉంటుంది. తాజాగా బాలకృష్ణన్, విజయ్ బాబు స్కూల్ రీయూనియన్ ఫంక్షన్ లో పాల్గొన్నారు. రీయూనియన్ సందర్భంగా ఇద్దరి మధ్య 4వ తరగతిలో జరిగిన గొడవ గురించిన ప్రస్తావన వచ్చింది. కొద్దిసేపటి తర్వాత అది పెద్ద గొడవగా మారింది. గొడవ చిలికి చిలికి గాలివానలా తయారైంది. ఇద్దరు ఒకరిని ఒకరు బూతులు తిట్టుకున్నారు. తోటి మిత్రులు కలగజేసుకొని గొడవను ఆపారు. ఆ తర్వాత ఎవరింటికి వారు వెళ్ళిపోయారు. గొడవ అంతటితో ముగిసిపోయిందని అందరూ అనుకున్నారు. కానీ అప్పుడే అసలు కథ మొదలైంది. జూన్ 2వ తేదీన బాలకృష్ణన్ తన మిత్రుడు మాథ్యూతో కలిసి బాబు దగ్గరికి వెళ్ళాడు. 4వ తరగతిలో నన్ను ఎందుకు కొట్టావురా అని బాలకృష్ణన్ బాబును అడిగాడు. ఆ వెంటనే చొక్కా పట్టుకున్నాడు. పక్కనే ఉన్న మాథ్యూ రాయితోటి బాబు ముఖం పైన, వీపు పైన దాడి చేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. వారి దాడిలో బాబుకు తీవ్రంగా గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చేరారు. ఇక ఈ సంఘటన పైన కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.